అను చూసానేంటి? లవ్ యూ మంగా. లవ్ యూనే. నువ్వు అలా ఎప్పటికీ ఏడు మొహం పెట్టకు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. మా మరదలకి ఎలాగైనా విడాకులు ఇస్తాను, సరేనా? నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా రాజా? మంగా, నేను నిన్నే లవ్ చేస్తున్నానే. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇక ఆ మరదలతో పెళ్ళి అంటావా? అదేదో చిన్నప్పుడు వాళ్ళు నాకు పెళ్లి చేశారు. మా మరదలు ఏదో 10th క్లాస్లో ఉండగా పెళ్లి చూపులు అయ్యాయి, ఇంటర్లో పెళ్లి చేశారు. అదంతా అనుకోకుండా జరిగిపోయింది. నాకు మా మరదలు అంటే ఇంట్లో మనిషిలాగా, అంతేకాని నా భార్య స్థానం తనకి ఎప్పటికీ ఇవ్వలేను మంగా. నువ్వే నా భార్యవి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను మంగా. నువ్వేమీ టెన్షన్ పడకు, సరేనా? ఎలాగైనా మా మరదల్ని ఒప్పిస్తాను. విడాకులకు ఒప్పించి విడాకులు ఇచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఓకేనా? లవ్ యూ రాజా. లవ్ యూ నే మంగా. మ్మ్, మ్మ్. రాజా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజా. నువ్వు లేకుండా ఒక్క రోజు కూడా నేను బ్రతకలేను రాజా. ప్లీజ్ అర్థం చేసుకో. మనం తొందరగా పెళ్లి చేసుకుందాం. మంగా, నువ్వంటే కూడా నాకు ప్రాణమే మంగా. నిన్ను విడిచి నేను ఉండలేను. నేను నీతోనే ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. మరి మీ మరదలు తొందరగా దాన్ని వదిలించుకో రాజా. నాకేమన్నా మా మరదలతో ఉండడం ఇష్టమా అనే చెప్పు. అది చిన్నపిల్ల. దానికి ఇప్పుడప్పుడే ఈ విషయాలు ఏమీ చెప్పలేను. దాని చదువు మధ్యలో ఆగిపోతుందని భయం నాకు. కొంచెం దాని చదువు అయిపోగానే దానికి ఎలాగైనా ఈ విషయం చెప్పి దాన్ని ఒప్పించి విడాకులు ఇచ్చేస్తాను. తర్వాత నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను మంగా. లవ్ యూ మంగా. రాజా, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు కదా, నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ మంగా. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ప్రామిస్ నీ మీద సరిపోతుందా, నా మీద కూడా ప్రామిస్ చేయమంటావా? వద్దులే రాజా, నేను నిన్ను నమ్ముతాను రాజా. నువ్వంటే నాకు ప్రాణం రాజా. సరే, ఇక ఆఫీస్కి వెళ్ళనా? అప్పుడేనా రాజా? నువ్వు వచ్చి గంట కూడా కాలేదు. లేదు మంగా, ఆఫీస్లో నాకు చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ మా మరదలు కూడా వచ్చింది కదా, తను ఇంట్లోనే ఉంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఏంటి రాజా, నువ్వు త్వరగా ఇంటికి వెళ్తావా మీ మరదల కోసమా? నువ్వు చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి, నాకు అర్థం అవ్వదు. ఏంటి మళ్ళీ కోపమా? కాదు, నువ్వు ఇప్పటిదాకానేమో మీ మరదల్ని వదిలించుకుంటా విడాకులు ఇస్తా అన్నావు. మళ్ళీ నువ్వు ఇప్పుడేమో ఇంటికి తొందరగా పోవాలంటాను. నిన్ను ఎట్లా నమ్మాలి నేను? అట్లా కాదే మంగా, మా మరదలకి ఇంట్లో ఏది ఎక్కడుంటుందో తెలియదు కదా. పాపం చికెన్ కొనిచ్చొచ్చినా వంట చేయమని చెప్పినా ఏం చెప్తాందో ఏమో. కొంచెం ఒక్కతే ఉంటుంది కదా ఇంట్లో. ఇక నేను తొందరగా పోకపోతే ఇక మళ్ళీ ఊక ఫోన్ చేస్తుంది, ఏడుస్తుంది. మళ్ళీ నాకు మంచిగా అనిపించదు. ఏంది? మరదలు ఫోన్ చేస్తుంది ఎడుతుంది అని నువ్వు బాధపడతానవా? ఇక నువ్వు దానికి విడాకులు ఇచ్చినట్టే, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నట్టే ఇక. ఏందే మంగా, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చినావు. అది చిన్న పిల్ల. దానికి టైం చూసుకొని సంధాయించి చెప్పాలి విడాకులని. ఇప్పుడే చెప్తే అది ఆయన నా మీద అసలే పిచ్చిదానికి ఏమైనా వేసుకుంటే నువ్వు నేను ఇద్దరం కలిసి జైలుకి పోతాం.